వేటి న్యూస్ వాళ్ళు కాంక్లేవ్ ప్రోగ్రామ్ని నిర్వహించారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొగ్గన రాజేంద్రనాథ్ గారు అటెండ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయినట్టుగా ఉంది. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేక విషయాలు చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యకాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళింది, సంక్షేమం ఏ విధంగా చేశారు, వీటన్నిటి కూడా చాలా క్లుప్తంగా, చాలా నీట్గా, చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా బొగ్గన రాజేంద్రనాథ్ గారు అప్పుల గురించి, రాష్ట్ర రెవెన్యూ గురించి, వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వీటన్నిటి కూడా చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం గమనిస్తే వైసీపీ కొంచెం ఇప్పుడు ఎదిగింది, అంటే కొంచెం అవేర్నెస్గా రాజకీయాలు ఎలా చేయాలి అన్న దృక్పథంలో కూడా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీటికన్నిటికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2వ టర్మ్లో అధికారంలో కానీ వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా వండర్ఫుల్గా ఉండేది. ఆంధ్రప్రదేశ్ని ఒక మెడికల్ హబ్గా, ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక హబ్గా కూడా క్రియేట్ అయ్యేది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా ఉండేటివి. ప్రభుత్వాలు మారడం వల్ల అన్నీ కూడా ఆగిపోయాయి అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అప్రూవల్ తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ హయాంలోనే 5 మెడికల్ కాలేజీలో తరగతులు కూడా ప్రారంభించేశారు. తర్వాత 2 మెడికల్ కాలేజీలు అసలు ఇంకా ఓపెన్ చేయాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే మొదట్లోనే ఓపెన్ చేసేవాళ్ళు. మరి కూటమి ప్రభుత్వం వాటిని సైలెంట్గా పక్కన పెట్టేసింది. అట్లా మొత్తం 7 మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేశారు. 10 మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ కూడా పెండింగ్లో ఉంది. ఈ ప్రభుత్వాలు మారడం వల్ల కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఆగిపోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తున్నారు వాటి గురించి కూడా చాలా స్పష్టంగా మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళ హయాంలో చేసినట్టు అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, పోర్ట్లు అయితేమి, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ పోర్టులు కన్స్ట్రక్షన్ కానీ, 10 ఫిషింగ్ హార్బర్లు కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి. ఇంకా కంపెనీల విషయంలో, కంపెనీస్ అంటే ఏంటి? డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఉద్యోగ కల్పన చేయాలా, అంతేకాని ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి, ప్రభుత్వమే భూములు ఇచ్చి లూలు లాంటి కంపెనీలు తీసుకొచ్చి పెడితే ఏం ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు? అంటే రాజకీయ నాయకుడి యొక్క అంటే లీడర్షిప్ ఎలా ఉంటుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 2024 మధ్యకాలంలో రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడంలో కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పు జరిగిందని చెప్పేసి ఆయన ఒప్పేసుకోవడం జరిగింది. ఆయనే కాదు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగ్లో చెప్పాడు, మేము కార్యకర్తలని పట్టించుకోలేదు, తప్పు జరిగింది అనేసి. సో 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకి వాళ్ళకి సపరేట్గా బాగానే చూసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అప్పు 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అప్పు, వాళ్ళు చేసిన అప్పు 3 లక్షల కోట్లు. ఇప్పుడు ఈ కూటమి అధికారం చేపట్టిన 1.5 సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఈ 1.5 సంవత్సరంలోనే చేసినటువంటి అప్పులు 2 లక్షల కోట్లకు పైగానే. వాళ్ళు 3 లక్షల కోట్లు చేస్తే 5 సంవత్సరాలు కలిపి వీళ్ళు 1.5 సంవత్సరంలో 1.5 లక్షల కోట్లు కూడా అప్పు చేశారు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో ఎవరు కూడా సమాధానం లేదు, చెప్పరు. వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసినటువంటి అప్పు కన్నా సరే ఎవిడెన్స్ ఉన్నాయి. సంక్షేమం అందించారు, అభివృద్ధి చేశారు. నాడు నేడు స్కూల్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఇంకా సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేలు, ఉద్దానం అంటే ఇంకా అది చాలా మనసుకి చాలా హత్తుకునే అది వండర్ఫుల్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టితో ఆలోచించడం చేసి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చాడు అక్కడ ఉద్దానం. దాని అయితేనేమి ఫిషింగ్ హార్బర్లో చెప్పుకుంటూ పోతే బోల్డని చెప్పుకోవచ్చు. వాటికి అన్నింటి కూడా ఖర్చు పెట్టాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసింది? వాటికి సమాధానం లేవు. అదేవిధంగా ఇదే వేటి న్యూస్ కాంక్లేవ్లో మన ఎప్పుడో కలవరించుకునే వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు, ఆయన కూడా ఈ కాంక్లేవ్కి అటెండ్ అయ్యాడు. ఆయన మాట్లాడిన మాటలు చూసి ప్రజలందరూ కూడా అవాక్కయ్యారు. ఏదిరా మహానుభావుడు సడన్గా ఎంట్రీ అయ్యాడు, ఏది ఇట్లా సర్ప్రైజ్ మాట కూడా మాట్లాడుతున్నాడని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంటే ఒంటి కాల మీద నిలబడి మాట్లాడే జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడే ఇంత సైలెంట్గా, ఇంత మంచిగా,
ప్రబుద్ధులు చెప్తున్నాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇందుకే ఆయన మాట్లాడే మాటలు చూస్తే అబ్బో నేనే షాక్ అయ్యా. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు. జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడిన మాటలు, రాజకీయాన్ని తిట్టడం మనం అవమానించుకోవడమే అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజాయితీ గల దాపరికాలు లేని చర్చ ఎంతో అవసరం. అలాంటి వేదికను ఏర్పాటు చేసిన వేటివ్ న్యూస్కి అభినందనలు. రాజకీయ నాయకులపై బురద జల్లడం, తిట్టడం చేస్తాం, కానీ కనిపిస్తే వంగే దండాలు పెడతాం. అతి వినయం, అవమానించడం అవసరం లేదు. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు అని చెప్పేసి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు. చాలా గొప్ప వ్యక్తి. 1.5 సంవత్సరం తర్వాత ఈరోజు కనిపించాడు. కనిపిస్తే ఏమో మాట్లాడతాడు అనుకుంటే ఇలా మాట్లాడాడు. ఎందుకంటే మనవాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి రాజకీయాన్ని తిరస్కరించడం సరికాదు అని చెప్పేసి మాట్లాడాలి. సో ఆయన అలా మాట్లాడేశాడు. మనోడు కాకుండా వేరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి? రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి, మట్టి కొట్టుకుపోయాయి, ఇలాంటి మాటలు మాట్లాడాలి. రాజకీయ నేతల్లో విశ్వసనీయత కొరవడింది. నిజాయితీ గల నాయకులు రాజకీయాల్లో కరువయ్యారు. ఇలాంటి మాటలు, ఇలాంటి సూక్తులు మనవాడు అధికారంలో లేనప్పుడు చెప్పాలి. మనవాడు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు అని చెప్పేసి మాట్లాడాలి. అంటే వీళ్ళ మనస్తత్వాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అరే 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు, దాని గురించి ఒక మాటనే మాట్లాడా జయప్రకాష్ నారాయణ. ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు, పీపీపీ అంటున్నారు. అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాని గురించి ఒక మాటైనా మాట్లాడా. గతంలో ఈ జయప్రకాష్ నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసే క్రమంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పేసి మాట్లాడేటప్పుడు ఎప్పుడో. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ ఇప్పుడు కూడా అధికారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎందుకు నోరు మీద పడంలే? అదేం డబుల్ స్టాండ్ వీళ్ళు మనకైతే అర్థమే కాలే. మనవాడు అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడతారు, మనవాడు అధికారం లేకపోతే అబ్బో నా సామాన్యంగా భలే మాట్లాడుతూ ఉంటారు. గొప్ప వ్యక్తులు అంటే ఎలా ఉంటారంటే ఇదిగో ఇలా ఉంటారు.